నీ లైఫ్లో నీ ఇంక్రీజ్ కావాలని ఎదురు చూస్తున్నావు, నీ లైఫ్లో ఒక గ్రోత్ రావాలని నువ్వు ఎదురు చూస్తున్నావు. అసలు నేను ఎందుకు ఇలానే ఉండిపోయాను, ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా నా లైఫ్ ఎందుకు ఇలా ఉండిపోయింది, నా ఉద్యోగంలో నాకు ఎందుకు ప్రమోషన్ రాదు, ఎందుకు 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 అన్న ఆలోచనలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, సర్వశక్తుడైన దేవుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావని దేవుడు చెప్తున్నాడు. మరి మొదటగా మనం ఏం చేయాలంట, సర్వశక్తుడైన దేవుడి వైపు మనం తిరగాలంట. మరి సర్వశక్తుడగు దేవుడు అంటే ఏంటి? ఒక శక్తి ఒక దేవుడికి, ఇంకొక శక్తి ఇంకొక దేవుడికి, లేదా ఒక గాలిని కంట్రోల్ చేసే దేవుడు ఒకరు, వానను కంట్రోల్ చేసే దేవుడు ఒకరు, హెవెన్ ని కంట్రోల్ చేసే దేవుడు ఒకడు, హెల్ ని కంట్రోల్ చేసే దేవుడు ఒకడు, తుఫాన్ ని కంట్రోల్ చేసే దేవుడు ఒకడని నువ్వు శక్తులు డివిజన్ పెట్టేసుకొని ఆ దేవుడు ఈ దేవుడు అని తిరుగుతూ ఉంటే నీకు అభివృద్ధి రాదు, నీకు రక్షణ కలగదు. కానీ సర్వశక్తులు ఒక దేవుడి దగ్గర ఉన్నాయి, ఆయన యేసు ప్రభు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు తెలుసుకొని ఆ సర్వశక్తుడకు దేవుని దగ్గర నువ్వు మోకాల్లో ఉనితే, ఆయనకు నేను అప్పగించుకుంటే, ఆయన వైపు తిరిగితే నువ్వు అభివృద్ధి పొందుతావు. మరి అట్లనే నీ గుడారంలో దుర్మార్గతను కొట్టివేయాలంట. మరి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే దుర్మార్గత అంటే ఏమనుంది? అన్రైచియస్నెస్ అని ఉంది. మరి అన్రైచియస్ అలాంటి అన్రైచియస్ అంటే యథార్థత లేనివారు. యథార్థంగా నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గర ప్రవర్తిస్తావో ఆయన తప్పక నిన్ను అభివృద్ధి చేస్తారు. మరి ఏంటి యథార్థంగా అంటే, ఎప్పుడైతే నువ్వు నీ ఇంట్లో వారిని సరిగా ట్రీట్ చేస్తావో, నీ వైఫ్ని ట్రీట్ చేస్తావో, నీ పిల్లల్ని వారికి ఎలాంటి బుద్ధులు నేర్పుతున్నావు, వారిని ఎలాంటి త్రోవలో నడుపుతున్నావు, దేవుని దగ్గర వారిని చక్కగా నడుపుతున్నావా లేదా, లేదా నువ్వు లంచాలు తీసుకుంటూ అక్రమార్జన చేస్తున్నావా? నువ్వు అలా చేస్తున్నట్లయితే నీ లైఫ్లో ఇంక్రీజ్ ఎప్పుడూ నువ్వు చూడలేవు. దేవుడి శాపము నీ కొరకు వేచి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే లంచాలు తీసుకుంటావో, మరి ఇంకా నీది కాని దానికోసం అన్యాయంగా ఇతరులను బెదిరించి నువ్వు డబ్బు వసూలు చేస్తున్నావేమో, లేదా ఇంకా వేరే వేరే విధాలుగా అన్యాయంగా అన్రైచియస్గా నువ్వు బిహేవ్ చేస్తున్నట్లయితే, అబద్ధాలు మాట్లాడుతూ ఇతరులు మోసం చేస్తూ, మాటల ద్వారా మోసగిస్తూ, చేతుల ద్వారా మోసగిస్తూ, అబద్ధాలు చెప్తూ నువ్వు ఇతరులు లొంగ తీసుకుంటున్నట్లయితే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఇంక్రీజ్ చూడలేవు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర యథార్థంగా ఉంటావో, మరి దేవుడి దగ్గర యథార్థంగా ఉండడం అంటే దేవుడు ప్రేమించిన మనుషుల దగ్గర కూడా యథార్థంగా ఉండడం. మరి ఎప్పుడైతే నేను దేవునికి యథార్థంగా అప్పగించుకుంటావో అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు. మరి నీ అభివృద్ధి దేవుడికి మహిమ తెస్తుంది కనుక ఆయనే నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నువ్వు యథార్థంగా ఉంటే చాలు. నేనేదో గొప్ప గొప్ప పనులు దేవుడు చేయమంటలేదు, నాకు బంగారం బోలము లేదా కోట్లు నాకు సంపాదించి ఇవ్వు అని దేవుడు నిన్ను అడగట్లేదు. దేవుడు ఏమంటున్నాడు, నీ 10వ భాగం నాకు ఇవ్వు, నీ హృదయం నాకు ఇవ్వు, నువ్వు దుర్మార్గతను కొట్టివేయి, నువ్వు యథార్థంగా బ్రతుకప్పుడు నేను ఆశీర్వదిస్తానని అభివృద్ధి పరుస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన మాట విందాం, చిన్న పని చేసి చూద్దాం, మన జీవితంలో మార్పు చూసి దేవుని మహిమపడతాం.